అందరికీ హాయ్ అండి. వెల్కమ్ టు తన్విస్ కిచెన్. ఈరోజు రెసిపీ వచ్చేసి గోంగూరతో ఒక సూపర్ టేస్టీ అయిన పచ్చడి రెసిపీని చూపించబోతున్నానండి. గోంగూర అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి, అందులోనూ పచ్చడి. ఈ పచ్చడిని మరింత రుచిగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపించబోతున్నానండి. ఈ పచ్చడిలో కేవలం గోంగూరనే కాకుండా ఇందులో నువ్వులను కూడా యాడ్ చేసి ఈ పచ్చడి చేయబోతున్నానండి. సో ఇక లేట్ చేయకుండా ఈ పచ్చడిని ఎలా చేసుకోవాలో చూసేద్దామా. ముందుగా స్టవ్ వెలిగించి స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో పావు కప్పు వరకు నువ్వులను వేసుకోవాలండి. నేను 5 గోంగూర కట్టలకి పావు కప్పు వరకు నువ్వులను వేసానండి. ఇప్పుడు ఈ నువ్వులను ఎక్కడ మాడకుండా మంచిగా కలుపుకుంటూ కొద్దిగా ఫ్రై అవ్వనివ్వాలండి. ఈ నువ్వులను ఫ్రై చేసేటప్పుడు ఫ్లేమ్ హైలో కాకుండా లో ఫ్లేమ్లో ఉంచి చక్కగా ఫ్రై చేసుకోవాలండి. చూడండి, నువ్వులు మనకు కొద్దిగా వేగాయి కదా. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ ఆయిల్ని వేసుకోవాలండి. ఇందులో 1 టీ స్పూన్ ఆయిల్ సరిపోతుందండి. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ ధనియాలను వేసుకోవాలండి. అలాగే 1 టీ స్పూన్ మెంతులు, 1 టీ స్పూన్ జీలకర్రను యాడ్ చేసుకోవాలండి. తర్వాత మనం ఎంత కారం తింటామో దానికి తగ్గట్టుగా పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలండి. సో గోంగూర పుల్లగా ఉంటుంది కాబట్టి కొంచెం పచ్చిమిర్చి ఎక్కువ యాడ్ చేసుకోండి. తర్వాత 3 ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకొని వీటన్నిటిని ఒకసారి మంచిగా కలుపుకొని వీటిని మంచిగా ఫ్రై చేసుకోవాలండి. వీటన్నిటిని యాడ్ చేశాక కూడా ఫ్లేమ్ హైలో పెట్టకండి, లో ఫ్లేమ్లో నుంచి వీటన్నిటిని చక్కగా ఫ్రై చేసుకోవాలండి. లో ఫ్లేమ్లో ఫ్రై అవ్వటం వల్ల ఇవి నెమ్మదిగా వేగుతూ టేస్ట్ ఇంకా బాగుంటుందండి. హై ఫ్లేమ్లో పెట్టామనుకోండి మనకు లోపల వరకు వేగవండి. సో పైన వేగిపోతాయి, టేస్ట్ అంతగా బాగోదు. చూడండి, ఈ మాత్రం వేగితే సరిపోతుందండి. ఇప్పుడు వీటన్నిటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చల్లారనిద్దామండి. ఇవన్నీ పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ గిన్నె తీసుకొని ఆ గిన్నెలోకి వీటన్నిటిని వేసుకోవాలండి. మనం ఫ్రై చేసుకున్న అన్నిటిని ఇలా మిక్సీ జార్లో వేసుకున్నాం కదండి. ఇప్పుడు ఇందులోనే 5-6 వెల్లుల్లి రెబ్బలను అలాగే సాల్ట్ను యాడ్ చేసుకోవాలండి. మీరు సాల్ట్ని ఇక్కడే యాడ్ చేసుకోవచ్చు లేదా గోంగూరలోనైనా యాడ్ చేసుకోవచ్చు అండి. సో నేను ఇక్కడే సాల్ట్ను యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మూత పెట్టేసి వీటన్నిటిని ఫైన్గా మిక్సీ పట్టుకోవాలండి. చూడండి, ఈ విధంగా ఫైన్గా మిక్సీ పట్టుకున్నాం కదా. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి మళ్ళీ స్టవ్ వెలిగించి స్టవ్ మీద వేరొక గిన్నె పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలండి. సో పచ్చడి కాబట్టి ఆయిల్ ఎక్కువే పడుతుందండి. ఆయిల్ హీట్ అవ్వగానే ఇందులో జీలకర్ర, ఆవాలు, పచ్చిశనగపప్పును వేసుకోవాలండి. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత 2 రెమ్మల కరివేపాకు, 1 ఎండుమిర్చిని వేసుకోవాలండి. ఇవి కూడా మొత్తం ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న పౌడర్ ఉంది కదండి. సో ఆ పౌడర్ని కూడా ఆయిల్లో వేసేసుకొని అంతా ఒకసారి మంచిగా కలుపుకోవాలండి. ఈ పౌడర్ని ఆయిల్లో వేసిన వెంటనే ఈ పౌడర్ అనేది ఆయిల్ని మొత్తం అబ్జర్వ్ చేసుకొని డ్రైగా అనిపిస్తుందండి. కానీ ఈ పౌడర్ ఆయిల్లో మంచిగా ఫ్రై అయిన తర్వాత ఆయిల్ అనేది రిలీజ్ అవుతుందండి. సో అలా రిలీజ్ అయిన తర్వాత ఇందులో మనం నీట్గా వాష్ చేసుకున్న గోంగూరను వేసేసుకోవాలండి. గోంగూరను వేసుకున్న వెంటనే కలపకుండా మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు వదిలేయండి. 2 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దామండి. చూడండి, గోంగూర అనేది మనకు మెత్తబడినట్టు అనిపిస్తుంది కదా. ఇప్పుడు అంతా ఒకసారి మంచిగా కలుపుకుందామండి. ఇలా గోంగూరను కలిపేటప్పుడు మామూలుగా కాకుండా కాస్త మ్యాష్ చేస్తూ కలుపుకోండి. అలా కలపటం వల్ల మనకు గోంగూర అనేది ఆకు ఉండకుండా ఆకు మొత్తం మ్యాష్ అయిపోతుందండి. ఎందుకంటే మనం ఇక్కడ గోంగూరను మిక్సీ పట్టట్లేదు కదండి. మీరు కావాలనుకుంటే గోంగూరను సపరేట్గా ఫ్రై చేసుకొని మిక్సీ కూడా పట్టుకోవచ్చండి. సో నేను అలా ఏం చేయట్లేదు, ఎందుకంటే టైం ప్రాసెస్ ఎక్కువగా అవుతుందండి. డైరెక్ట్గా ఇలాగే వేసానండి. చూడండి, ఇలా గోంగూరను మొత్తం కలిపేసుకున్నాం కదా. ఇప్పుడు మధ్యలో కాస్త గ్యాప్ ఉండేటట్టు గోంగూరను మొత్తం సైడ్స్ కనాలండి. అన్న తర్వాత ఆ గ్యాప్లో కాస్త పసుపుని అలాగే మీకు ఉప్పు సరిపోకపోతే ఉప్పును కూడా ఇదే టైంలో యాడ్ చేసుకోవాలండి. సో నేను ఉప్పు కరెక్ట్గానే వేసానండి, నాకు సరిపోయింది. ఇప్పుడు ఈ పసుపును కూడా గోంగూరలో బాగా కలిసిపెట్టేట్టు అంతా ఒకసారి మంచిగా కలిపేసుకోవాలండి. ఇలా గోంగూరను మొత్తం మంచిగా కలిపేసుకున్నాం కదండి. ఇప్పుడు మూత పెట్టేసి గోంగూరలో నుంచి ఆయిల్ పైకి తేలేంత వరకు ఈ గోంగూరను కుక్ చేసుకోవాలండి. చూడండి, కాసేపటి తర్వాత మూత తీసి చూస్తున్నాను. చూడండి, మనకు ఆయిల్ అనేది పైకి కనిపిస్తుంది కదా. సో అంతే అండి, మనకు గోంగూర పచ్చడి అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి. స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ గోంగూర పచ్చడిని ఒక సర్వింగ్ బౌల్లోకి అంతా సర్వ్ చేసుకుందామండి. ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్ తీసుకొని అందులోకి ఈ రెడీ అయిపోయిన గోంగూర పచ్చడిని అంతా వేసేసుకుందామండి. ఈ గోంగూర పచ్చడిని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వారం రోజులైనా మనకు పాడవకుండా ఫ్రెష్గా చాలా టేస్టీగా ఉంటుందండి. చూసారు కదండి, ఈ సింపుల్ ప్రాసెస్తో గోంగూర నువ్వుల పచ్చడిని ఎలా చేసుకోవాలో టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుందండి. వేడివేడి అన్నంలోకి డెఫినెట్గా ఒక్కసారి ఈ గోంగూర పచ్చడి వేసుకొని దాంతోపాటు కాస్త నెయ్యి కూడా వేసుకొని తినండి. టేస్ట్ మాత్రం సూపర్ అంటే సూపర్గా ఉంటుందండి.
ఇంకెందుకండి లేట్, కమ్మగా ఉండే ఈ గోంగూర నువ్వుల పచ్చడిని మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో డెఫినెట్గా కమెంట్ కూడా చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయినా లేదా మరిన్ని వీడియోస్ కోసమైనా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, లైక్ చేయండి, షేర్ చేయండి.